ఇంకో వాడుతుంది ఇక్కడ కాంగ్రెస్లో కుమ్ములాటలు, షాద్నగర్లో పాత కొత్త నేతల మధ్య అంతరం. ఇక అవతరణ వేడుకల్లో నేతల బాహాబాహి, ఎమ్మెల్యే సమీక్షంలో బయటపడ్డ విభేదాలు. అసహనం వ్యక్తం చేసిన వీర్లపల్లి శంకర్ పరిస్థితిని చక్కదిద్దాలంటున్న పార్టీ క్యాడర్ అంట. సో ఈ షాద్నగర్ నియోజకవర్గము అక్కడ వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో అక్కడ కూడా రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి పాత కాంగ్రెస్సు, కొత్త కాంగ్రెస్సు. అంటే మాజీ ఎమ్మెల్యే అక్కడ ప్రతాప్ రెడ్డి ఉంటాడు, ఆయనది ఒక వర్గం ఉంటుంది. ఆయన ఓ 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వీర్లపల్లి శంకర్ ఉన్నాడు, ఈయనది ఒక వర్గము, ఆయనది ఒక వర్గం. ఈ రెండు వర్గాల మధ్య కొంత విభేదాలు, వర్గపోరు నడుస్తూ ఉందట. ఆయన అసహనం వ్యక్తం చేసినట్ట. నిన్న ఏదైతే అవతరణ వేడుకలో నేతల మధ్య కొంత గొడవలు జరిగితే వీర్లపల్లి శంకర్ సర్దుబాటు చెప్పే ప్రయత్నం చేసినట్టు. ఇట్లా చాలా నియోజకవర్గాలు, షాద్నగర్ ఒకటే కాదు, కొత్త పాత నేతల మధ్య చాలా నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి. పటాన్ చెరువు కావచ్చు, అక్కడ జగిత్యాల కావచ్చు, మనం చెప్పుకుంటూ పోతే ఈ ఖైరతాబాద్ కావచ్చు, లేకపోతే షేర్లింగపల్లి కావచ్చు, మొన్నటికి మొన్న ఇక్కడికైనా గొడవ అయింది మొన్న. ఇట్లా చాలా కాన్స్టిట్యూన్సీలలో కొత్త పాత మధ్య అనేక రకమైనటువంటి విభేదాలు ఉన్నాయి. మొదటగా కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్కి మేము సజెస్ట్ చేస్తూ ఉన్నాం, క్యాడర్ని సర్ది చేసేటువంటి ప్రయత్నం చేయండి, క్యాడర్ని సాటిస్ఫై చేయండి, క్యాడర్ని ఒక యూనిట్గా ఒక కమిట్మెంట్ మీద వర్క్ చేయండి. ఈ కొత్త పాత విభేదాలతోటి వచ్చే సంక్షేమ పథకాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. వచ్చే సంక్షేమ పథకాల్ని సరైనటువంటి రీతిలో తీసుకుపోతున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తారని వీళ్ళు ప్రచారం చేస్తారని వాళ్ళు. ఇక ఎవరు చేయకుండా ఈ ప్రచారం ఇట్లే ఉండిపోతున్నది. మీరు కొన్ని అద్భుతమైనటువంటి పథకాలు పెట్టింది కాంగ్రెస్, కాదనట్లేదు, కానీ ఆ పెట్టిన పథకాలని ప్రజలకు తీసుకుపోవాలి కదా. మీ నాయకులే గుద్దుకొని మీ నాయకులే తనుకుంటే మరి ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోయేటోడు ఎవడు ప్రజల్లోకి తీసుకుపోవాలి? ఆ క్రెడిట్ని మీరు ఎట్లా ఓన్ చేసుకోవాలి? ఆ గుడ్ విల్ని మీరు ఎట్లా సొంతం చేసుకోవాలి? సో ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు కొట్టుకునుడు తనుకుడు బంద్ చేసి ఒక ఐక్యమత్యతో పనిచేయరి. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఉంటుంది, బంగారు భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తులో మళ్ళీ అధికారంకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక లేదు మేము ఇట్లేదనుకుంటాం, మేము ఇట్లే గుద్దుకుంటాం, కొత్తోళ్ళు పాతోళ్ళు మేమంతా కూడా బద్ధశత్రువు లెక్క వ్యవహరిస్తామంటే ఇక మీరు నాశనమైనట్టే, మీ బంగారు భవిష్యత్తు ఆగమైనట్టే, భవిష్యత్తు అంధకారణమే. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతారు మీరే. కొత్త పాత్రలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతారు, పార్టీ నాశనం అవుతుంది, ప్రభుత్వం కుప్పగూలుతుంది. సో దయచేసి ఆలోచన చేసుకోవాలి. అది సాధనా నాయకులైనా, జగిత్యాల నాయకులైనా, పటాన్ చెరువు నాయకులైనా ఎవరైనా సరే ఆలోచన చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకేమున్నాయి కాళేశ్వరం వ్యూహం ఏంటంటూ